వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాసుడి. మెగాస్టార్ చిరంజీవి గారి బెడ్రూమ్లో ఆ హీరోయిన్ ఫోటో ఉంటుందంట. ఉదయం లేవగానే మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ చూసే ముఖం ఆమెదేనట. ఇంతటికి ఆమె ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు అతను కనిపిస్తే ఒక ప్రభంజనం, స్క్రీన్ పైన మెరిస్తే ఒక అరాచకం అని చెప్పుకోవచ్చు. అంటే ఆయన డ్యాన్స్ చూస్తుంటే, అలాగే డైలాగులు చెప్తుంటే ఫ్యాన్స్ అంతా కూడా చాలా చొక్కాలు కూడా చింపుకునేసేటువంటి పరిస్థితి. అంటే అంత ఉప్పొంగిపోతూ ఉంటాం. ఇలా ఒకటేమిటి, ఆయన ఏం చేసినా అభిమానులకు ఒక పండగ అని చెప్పుకోవచ్చు. సాధారణమైనటువంటి వ్యక్తిగా ప్రారంభమైనటువంటి ఆయన జర్నీ 40 ఏళ్ళుగా ఎన్నో విజయాలను అందించి కోట్ల మంది అభిమానుల గుండెల్లో కూడా నిలిచిపోయారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మెగాస్టార్గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు తెలుగు సినిమా అంటే చిరంజీవి గారు, చిరంజీవి అంటేనే తెలుగు సినిమా అనే ఒక బ్రాండ్ను కూడా క్రియేట్ చేశారు. అయితే ఇంత పెద్ద హీరోకు ఇష్టమైనటువంటి హీరోయిన్ ఎవరు? ఇంతలా అంటే అంటే ఎంతలాగా ఇష్టం అంటే చిరంజీవి గారి బెడ్రూమ్లో కూడా ఆ హీరోయిన్ ఫోటో పెట్టుకున్నారట. ఎవరు ఏమనేది కూడా మీకు తెలిస్తే వెంటనే ఇప్పుడే కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోదు. ఆమె అంటే ఆయనకి ఎంతో ఇష్టం అనేసి ఇట్టే అర్థమైపోతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పటికే. అంటే ఈ టైం వరకు చూసి ఎంతసేపు చూసినటువంటి వాళ్ళు కామెంట్. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు తన టాలెంటు, డ్యాన్సు, మూమెంట్స్తో, నటనతో కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదగడంతో పాటుగా సినిమానే ఒక ప్రపంచంగా ఇండస్ట్రీకి వచ్చి ఆయన యువతకు ఆయన స్ఫూర్తిని నింపారని చెప్పుకోవచ్చు. అయితే చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఒక న్యూస్ అప్పట్లో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అవును, చిరంజీవి గారి బెడ్రూమ్లో ఒక హీరోయిన్ ఫోటో ఉందట అనేసి. ఆ హీరోయిన్ ఫోటో కరెక్ట్గా ఆయన బెడ్కి ఎదురుగా ఉంటుంది. ఉదయం లేవగానే ముందుగా ఆమె ముఖాన్ని చిరంజీవి గారు చూస్తారట. ఇంతకీ ఆమె ఎవరు అర్థం కావడం లేదు కదా. మహానటి సావిత్రి గారు. ఈ విషయాన్ని సావిత్రి కూతురు స్వయంగా వెల్లడించారు. ఓసారి సావిత్రికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి ఆహ్వానించడానికి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి సావిత్రి గారి కూతుర్ని విజయాన్ని, అప్పుడు చిరంజీవి గారు ఆమెతో మాట్లాడుతూ, నా రూమ్లో సావిత్రమ్మ ఫోటో ఉంటుంది, ఉదయాన్నే ఆమె ముఖాన్ని నేను చూస్తానని చెప్పారట. అంతేకాకుండా మీరు నమ్ముతారో లేదో అని పైన ఉన్నటువంటి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఫోటోను కూడా చూపించారట చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారి బెడ్రూమ్లో సావిత్రి గారి ఫోటో చూసి ఆనందంగా ఫీల్ అయినట్టుగా కూడా సావిత్రి గారి మనవరాలు చెప్పడం జరిగింది ఇంటర్వ్యూ. విజయ గారు అంటే చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు కూడా సావిత్రి గారు ఒకసారి చిరంజీవిని పిలిచి మరి మెచ్చుకుందట. వాళ్ళ వేదికల్లో కూడా చిరుని చెప్పారు. ఇక ఇప్పుడు సావిత్రి గారి గురించి చిరంజీవి గారు ఎంత స్ఫూర్తిగా తీసుకుంటున్నారు అనేది కూడా మనకు ఈ విషయం బట్టి అర్థమైపోతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.